అందరికీ ప్రైజ్ అలాట్. ఈ దినమున విజ్ఞాపన దినము. ఆయన సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి ఉంటుంది. దయచేసి దేవుని సన్నిధికి అందరు రావాలి. వెళ్ళలేనటువంటి వారి కొరకు మరి లైవ్లో ప్రేయర్ చేస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. అందరము కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. మా ప్రభు, గడిచిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపన నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనాలు. మాలో ఉంది, మాతో మీరు మహిమ గడిత ప్రభావములు పొందుకునమని, ఈ ప్రార్థన అంతట్లో మీ తొనిడిగా ఉండి సహాయించమని, వీళ్ళందరూ కూడా ఏకీభవించి నీ సన్నిధిలో నీ దీవెనలు పొందుకున్నట్టుగా నీకు దయచేయమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయములో ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము మలాకి 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మలాకిలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనము క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడింది. క్రీస్తు ప్రభుల వారు రాకముందే ఆయన గురించి ప్రవచనము చెప్పబడింది. ప్రవచనం అంటేనే ముందుగా చెప్పబడినటువంటిది. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన నామమందు భయము భక్తి కలిగి జీవిస్తే మన కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తుంది. అప్పుడు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే తప్పకుండా మన సమస్యల్లో, మన అవసరతలో, మన అక్రతల్లో, మన కొరతల్లో, మన కొదువల్లో, శత్రు బాధలో, ప్రతి విషయములో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. నా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటాడు. కాబట్టి దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఏదో ఆచారపూర్వకంగా శుక్రవారం కదా అని చర్చికి వెళ్ళడం, దేవుని సన్నిధికి వెళ్ళడము, ఆదివారం కదా ఆరాధన కదా అని ఆరాధనకు చర్చికి వెళ్ళడము, లేకపోతే ఏదో ఆచారానికి స్నానం చేయగానే బైబిలు క్యాలెండర్లో 2 మాటలు చదవడము, ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన కావలసింది ఆత్మీయానుభవం, ఆత్మానుసారమైన జీవితం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటే మన కొరకు నిజంగా నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. నీతి సూర్యుడు మండుచున్న అగ్నిగోళమైన సూర్యుడు కాదు. ఎక్కడో ఒక్కడ ఈ పరిశుద్ధ గ్రంథాలలో ప్రవచింపబడిన ఆయన సూర్యుడు లాంటి వాడని, నీతి సూర్యుడు అని చెప్పితే కొందరు దాన్ని అపార్థం చేసుకొని సూర్యుడే దేవుడని సూర్యుని మొక్కడం కొందరు చేస్తూ ఉంటారు. సూర్యునిలో ఉన్నటువంటి ఆ యొక్క డి విటమిన్ పొందుకోవడానికి కూడా కొందరు ఏం చేశారంటే, సూర్యుని కొద్దిసేపు మొక్కవయ దాని మీద ఉండి పూజలు చేయండి అని అనడం వలన సూర్యునికే పూజ చేస్తూ ఉన్నారు. కానీ నీతి సూర్యుడు దేవుడు కోటి సూర్యుల తేజస్సు కంటే ప్రకాశవంతమైన వాడు. అంటే కనబడని దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. అందుకని ఆయనను చూడలేకపోయారు కాబట్టి ఆయనే ఈ లోకానికి నీతి సూర్యుడిగా, శరీరధారిగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన దైవ మానవుడు, ఒట్టి మానవుడు కాదు, దైవ మానవుడు. మానవుడు అంటే కామక్రోధ లోభ మదమోచలు కలిగిన వాడు మానవుడు. మానవ లక్షణాలు కామక్రోధ లోభ మదమో మాత్సర్యములు అంటకుండా పుట్టి అంటకుండా జీవించిన వాడే దేవుడు. ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి దైవ మానవుడు, నరహరి అంటూ ఉంటారు మన పర్యాయ పదం మన తెలుగు ప్రాంతాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా. కాబట్టి దైవ మానవుడిగా మన మధ్యలోనికి నీతిశురుడికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన రెక్కలు ఆరోగ్యం కలగచేస్తాయి. ఆరోగ్యము కేవలము మన బలహీనత అనారోగ్యములోనే కాదు. ఆరోగ్యం అనేది
మన యొక్క మానసిక స్వస్థత కొరకు, శరీర స్వస్థత కొరకు, ఇంకా మనకున్నటువంటి బలహీనతలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎటువంటివి ఉన్నా వాటిలో మనకు నెమ్మది ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి నిజంగా ఆయన మనకు కనపడతాడు. ఎప్పుడంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈనాడు మానవులకు డబ్బు అంటే భక్తి, భయం, అందము, చందము, ఐశ్వర్యము ఈ లోకపరమైనటువంటివి. కనుక ప్రేమైన దేవులారా, మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా మన బలహీనతల్లో ఆయన బలవంతుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు. మన బాధల్లో ఆయన సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడుగా, మన సమస్యల్లో పరిష్కారకర్తగా వస్తాడు. కనుక నీతి సూర్యుడిగా మన కొరకు వస్తాడు. ఆయన వచ్చాడు, లోకములో ఉన్నాడు, కానీ మన హృదయంలోనికి రావడం లేదు. నువ్వు ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవునికి భయం భక్తి కలిగి జీవిస్తావో అప్పుడు మన హృదయంలోనికి వస్తాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి, ఈ రోజులలో సాతానుడు ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని దోచుకుంటున్నాడు. ధనాన్ని దేవునికి ఇవ్వరు, కానీ వ్యర్థంగా ఎన్నైనా ఖర్చులు పెడుతూ ఉంటారు, వ్యర్థ ఖర్చులు. సమయాన్ని దేవునికి ఇవ్వరు, కానీ ఎన్నో సమయాన్ని వృధా చేస్తుంటారు. ఎన్నో పనుల కొరకు, వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కనుక ప్రేమిని దేవులారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఈరోజు విజ్ఞాపన దినము. నీకు సెలవు ఉన్నా, లేకపోతే నీకు పని లేకున్నా, విధులు లేకపోయినా నీవు దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థించాలి. అంత మాత్రం కాదు, నీ సమయము ఖాళీగా ఉంటే నువ్వు టీవీ చూడాలనో, సెల్ ఫోన్ చూడాలనో కాదు, అది సాతానుడు చేస్తాడు అది. కానీ నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, నీ సంఘంతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి జీవిస్తూ ఉంటావు. కనుక ప్రేమిని దేవులారా, కనుక దేవుని యందు భయభక్తి కలిగిన వారి కొరకు దేవుడు నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉదయిస్తాడు, అంటే జన్మిస్తాడు. ఆయన జన్మించాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం ప్రతి ఆదివారం చేస్తాము, ప్రతి ఏకాంత ప్రార్థనలో క్రీస్తును ఆరాధిస్తుంటాం. కానీ ఆయన జనన దినమును జ్ఞాపకం చేసుకొని, నిజంగా నా కొరకు నీతి సూర్యుడిగా వచ్చావు దేవా అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తూ, సమయాన్ని, ధనాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేస్తూ, దేవుని మహిమ కొరకు వాడబడుతూ, దేవుని నుండి నువ్వు గొప్ప కార్యములు పొందుకోగలవు. ఆ నీతి సూర్యుడు నీ హృదయములో, నీ కుటుంబములో ఆయన ఉదయించి జన్మించి మీకందరికి శాంతి సమాధానాలు ప్రసాదించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని తలలో ఉంచినట్లయితే ఈ దినం మనం విజ్ఞాపన చేసుకుందాం. అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగ చేసిన తండ్రివి గనక ప్రభా, ఈ సమయంలో ప్రభా, ఈ మాసం, ఈ దినము, ఈ సమయం వరకు ప్రభా నీ కృపా కాపుదలనిచ్చి నాయన ప్రపంచమంతా కూడా విజ్ఞాపన చేసే దినముగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై నాయన మరి ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకును, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధికి రావడానికి కృపనిచ్చావు. నీకు వందనాలు. ఇంతసేపు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకే నీకు వందనాలు. నువ్వు నీతి సూర్యుడిగా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు గనక అటు జననమును జ్ఞాపకం చేసుకొని నీ యందు భయము భక్తి కలిగి నాయన నీకు సమయాన్ని ఇచ్చి, నీకు ప్రయారిటీ ఇచ్చి, వారి హృదయాలు వారు నీ సన్నిధిలో ప్రభువా నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. తెలుసుకున్న వారిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా మా యొక్క అధికారులను, మా దేశాలను, రాష్ట్రాలను, ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అటు నీతి సూర్యుడిగా ఉదయించి ఉన్నావని ప్రభు వారు తెలుసుకొనుటకు, వారికి రక్షణ కలుగునుగాక, నరకం వెళ్లకుండా వారి ప్రార్థనలు ప్రభు ఆయన ఆలకించబడటకు, ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి రాబట్టబడటకు సహాయం చేయండి తండ్రి. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో బిడ్డలు దర్శించి నాయన ప్రత్యేకంగా హాస్పిటల్లో, ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని దర్శించి యాక్సిడెంట్ స్పిరిట్స్ నుంచి విడిపించి, సూసైడ్ స్పిరిట్స్ నుంచి విడిపించి తండ్రి వారిని తప్పించి, కాపాడి, కనికరించి నిన్ను ఆరాధించే మనసును, ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసి బల
బలపరిచి విజ్ఞాపనం చేస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చి మీరు మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రభు మా దేశాన్ని, దేశ నాయకులను, అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్క దేశము, దేశ నాయకులను, నాయన జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను, ప్రజలను, రాష్ట్రాలను మీ చేతులకు అప్పగిస్తూ చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించి నాయన మరి ఫిజికల్ గ్యాదరింగ్లో, జూమ్లోను, కాన్ఫరెన్స్లోను ఆయా రీతులుగా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి వారు ఆత్మీయ జ్ఞానం కలిగి ఆత్మానుసారమైన మనసుతో జీవించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రత్యేకమైన ఆశీర్వాదములు, ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి దయచేసి బలపరిచి దీని ఆశీర్వాదములు దయచేసి చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించమని ప్రభువును రక్షకుడు నజరేడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకి అందరికీ ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడుతూ మరి ఈ లోకానికి నీతి సూర్యుడిగా వచ్చి ప్రతి పాపం నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి వ్యాధి బాధ నుండి విడిపించుటకు వచ్చిన ఆ నీతి సూర్యుని యందు భయభక్తులు కలిగి ఆయనను చేర్చుకొనుటకును ఆయన సహాయం పొందుకున్నట్టుకు ఇష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత కలిగి ప్రత్యేకతను గుర్తించి ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొనుటకును మనకందరికీ సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. God bless you. God bless you.